హాయ్ హలో నమస్తే మన తెలుగింటి గుమగుమలకి స్వాగతం. ఈరోజు మనం తక్కువ మసాలాలతో చికెన్ కర్రీ ఎలా చేసుకుందామో నేర్చుకుందాం రండి. ఈ చికెన్ కర్రీ కోసం నేను ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను. దీన్ని మంచిగా శుభ్రంగా చేసుకొని పక్కన పెట్టుకున్నాము. స్టవ్ పై బాండి పెట్టుకొని దాంట్లో ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేయడంగానే నేను హాఫ్ కిలో చికెన్కి ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఈ 3 ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని దీంట్లో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఇలా వేగుతున్నప్పుడే ఇందులోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేయగానే మనకి ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి, అందుకని మనం ఉప్పు ముందుగానే వేసుకుంటాం. ఇందులోకి ఒక 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఒక 2-3 నిమిషాలకి మన ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయలు మంచిగా మగ్గుతాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా శుభ్రపరచుకున్న చికెన్ని వేయాలి. ఈ చికెన్ వేసి మంచిగా ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటికి పట్టేటట్టు ఒక్కసారి కలుపుకొని దీని మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికితే దీంట్లోనంత వాటర్ అంతా కిందకు వచ్చి ఆ వాటర్లోనే ఈ చికెన్ అంతా ఉడికిపోతుంది. ఒక 10 నిమిషాలు మన చికెన్ ఉడుకుతుంది. ఒక 2 నిమిషాలకి చూద్దాం మన చికెన్ ఎట్లా ఉందో. చూడండి, చికెన్ నుంచి వాటర్ వచ్చి ఎలా చికెన్ అంతా ఈ వాటర్లోనే ఉడుకుతుందో. ఒక్కసారి మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెడితే ఇంకొక 2-3 నిమిషాల్లో మన చికెన్ మొత్తం ఉడికిపోతుంది. ఒక 3 నిమిషాలకి మన చికెన్ ఎట్లా అయిందో చూద్దాము. ఈ ఆయిల్లోనే మన చికెను మంచిగా మగ్గి ఉడికిపోయింది. చూడండి, ఇలా అనగానే చికెన్ చూడండి మెత్తగా అయింది, అంటే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం కారం పొడి వేసుకోవాలి. కారం నేను ఇది హాఫ్ కిలో చికెన్ కాబట్టి 2 స్పూన్లు వేస్తున్నాను. మా కారం ఇది పట్టించిన కారం కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నాను. మీరు పట్టించిన కారం అయితే ఒకలాగా, బయట కొన్న కారం అయితే కొంచెం కారం తక్కువ ఉంటుంది కాబట్టి చూసి మీకు రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఈ కారం పొడి వేసిన తర్వాత ఒకసారి దీన్ని కూడా కలిపెట్టి దీంట్లోనే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మళ్ళీ 1 నిమిషము మూత పెట్టి మగ్గనివ్వండి. ఒక 2 నిమిషాలకి మన చికెన్కి మొత్తం ఈ కారము ధనియాల పౌడరు పట్టింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసి ఉడకనివ్వాలి. వాటర్ వేయడం వల్ల మనకి గ్రేవీ కింద వస్తుంది చికెన్.
ఎలాగో మన చికెన్ అంతా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఈ చికెన్ ఒక 2 నిమిషాలు ఈ నీళ్ళల్లో ఉడకనివ్వాలి. ఈలోగా మనం దీంట్లో వేసుకొని మసాలాని రెడీ చేసుకుందాం. ఈ మసాలా కోసము ఒక 5 యాలకులు, ఒక 4-5 లవంగాలు మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా దంచుకున్నాక ఇది పొడి అవుతుంది. ఈ పొడిని మనం ఈ చికెన్లోకి ఈ దంచిన పొడిని మనం ఈ చికెన్లోకి తీసుకోవాలి. ఈ మసాలా వేసిన ఇంకా 2 నిమిషాలకి మన చికెన్ రెడీ అయిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత మన చికెన్ ఎలా అయిందో చూద్దాం. చూడండి, మన చికెన్ మొత్తం రెడీ అయింది. చికెన్ రెడీ అయిందంటే మనకి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. చికెన్ మొత్తం రెడీ అయిపోయింది, మంచిగా ఉడికింది. దీంట్లోకి చివరిగా మనం కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసేసుకోవడమే. మన చికెన్ మొత్తం రెడీ అయింది. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, తక్కువ మసాలాలతో ఎంతో చక్కగా మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి.